తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలండి. అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యము మే నెల 31వ తారీఖు శుక్రవారం 2024 సంవత్సరం. కీర్తనల గ్రంథము 25వ కీర్తన 3వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడునూ సిగ్గునందడు, హేతువే లేకుండా ద్రోహం చేయవాడు సిగ్గునందుదురు. ప్రియమైన వాళ్ళారా, అద్భుతమైన విషయాన్ని మనం దావీదు గారి మాటల ద్వారా చూస్తున్నాం. ఆయన అంటున్నాడు, దేవుని కొరకు కనిపెట్టేవారు ఎవరైనా ఉన్నట్లయితే వారు సిగ్గుపడరు అని. అంటే దేవుని మీద ఆధారపడి ఆయనే సమస్తమని ఎవరైతే నమ్ముతూ ఆయన కొరకే కనిపెట్టి ఆయనే సహాయం చేస్తాడని ఎవరైతే ఎదురు చూస్తున్నారో అట్టి వారు ఎవరు కూడా సిగ్గు నొందరు అనే విషయాన్ని అక్కడ దావీదు గారు తెలియజేస్తున్నట్లు మనకు కనబడుతుంది. రెండవది, కారణం లేకుండా ద్రోహం చేయవారు సిగ్గునందుదురు అని. చాలామంది కారణం లేకుండానే మరి ద్రోహం చేసేవారుగా ఉంటారు. అంటే దాని అర్థం ఏంటంటే వారికి ఏ కారణము కనపడకుండానే వారు సరైనటువంటి సందర్భం లేకుండానే ఇతరులకు ద్రోహం చేయవారుగా ఉంటారు. అంటే అలాంటి వారు ఖచ్చితంగా సిగ్గునందుతారు. ఎందుకు అని అంటే వాళ్ళకి ఆ పని చేయడానికి తగిన హేతువు లేదు. హేతువు లేకుండానే ఆ పని చేసి ద్రోహం చేసేసారు. అందువలన వారు సిగ్గునందుతారు. అయితే దేవుని కొరకు కనిపెట్టేవారు, యెహోవా కొరకు కనిపెట్టేవారు మాత్రం సిగ్గు పొందరు అనే విషయాన్ని మనం దావీదు గారి ద్వారా చూస్తున్నాం. ఏకీభవిస్తే ప్రార్థన చేసుకుందాం. పరమందు ఆసీనుడు అయిన మా ప్రియకన్న తండ్రి, మీరిచ్చిన అద్భుతమైన సమయాన్ని బట్టి కృతజ్ఞతలు. స్థానిక సంఘాన్ని దీవించి ఆశీర్వదించి సంఖ్యలో నాణ్యతలో బలపరచమని, విదేశీ స్వదేశీలను దీవించి ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఇమ్మని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడుగుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. క్రీస్తు సంఘము 10వ వారి వీధి, రామచంద్రపురం. అందరికీ వందనములండి. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. గాడ్ బ్లెస్ యు ఆల్.